పోలవరం నిర్మాణంలో జాప్యానికి కారణం ఎవరు? పోలవరం నిర్మాణం జాప్యం అవ్వటం వల్ల వచ్చిన నష్టానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? పోలవరం నిర్మాణంలో సాంకేతిక లోపాలకు ఎవరు బాధ్యులు? పోలవరం నిర్మాణంలో ఆర్థిక అవకతవకలకు ఎవరు కారణం? పోలవరం కాంట్రాక్టులు నిర్వహించిన మధుకాన్, ట్రాన్స్కాయ్, నవయువ కంపెనీలకు అంత భారీ ప్రాజెక్టులు నిర్మించే ఆర్థిక పటుత్వం, యంత్ర పరికరాలు, నైపుణ్యమైన ఇంజనీర్లు ఉన్నారా? పోలవరం ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయాలు ఎంతవరకు కారణం? ఇటువంటి అంశాలను నిగ్గుతేర్చాల్సిన అవసరం ఉంది. వీటిపై ప్రజలు చర్చించాల్సిన అవసరం కూడా ఉంది. ఇటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామసాగర్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం గురించి ప్రజలకు వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కాంగ్రెస్ వారే కట్టారు. అయితే ప్రస్తుతం తెలుగులో ఉన్న మీడియా పూర్తిగా కొందరి చేతిలో బందీ కావటం వల్ల ప్రజలకు వాస్తవాలు తెలియటం లేదు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక కులం వారి సమావేశంలో కాకతీయులు మా కులం వారే, కృష్ణదేవరాయలు మావాడే, బ్రహ్మనాయుడు కమ్మవాడే అంటూ ప్రచారం ప్రారంభించారు. చరిత్ర పటంలోని అనేక అంశాలు కొంత భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ ఇటీవల జరిగిన చరిత్రను కూడా మీడియా వక్రీకరించడం బాధ కలిగించే అంశం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఆద్యుడు ఆర్థిక సహాయం చేసింది ముఖ్యాల సంస్థానాధీశుడు అనే ప్రచారం ఇటీవలి కాలంలో ఊపందుకుంది. ఆయన లేకపోతే ఆ ప్రాజెక్టు లేదన్న స్థాయిలో ప్రచారం జోరందుకుంది. దానికి ప్రేరణ శక్తి ఎవరో ఊహించవచ్చు. చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధం లేని, తన జోక్యం ఏమీ లేని అనేక పనులను, ప్రాజెక్టులను, విధానాలను, పథకాలను తానే ఆద్యున్నని ప్రచారం చేసుకుంటారు. ఆ జాడ్యం ఇటీవలి కాలంలో ఆయనకు సన్నిహితంగా ఉండే వర్గాలకు బాగా విస్తరించినట్లుగా ఉంది. ముత్యాల రాజు గారిని, రాజావారిని, రంగా గారిని తెలుగు ప్రజలందరూ గౌరవించుకోవాల్సింది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మూల పురుషులైన వారి ప్రస్తావన లేకుండానే యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోలు వస్తున్నాయి. ఆ ప్రచారం అలా సాగితే కొంతకాలం తర్వాత వాస్తవాలు ప్రజల జ్ఞాపకాల నుంచి మరుగున పడిపోయే ప్రమాదం ఉన్నది. భవిష్యత్తులో వేదాలు అమెరికన్లు రాశారని మన వారసులు విశ్వసించే ప్రమాదం ఉన్నట్లే నాగార్జున సాగర్ ముత్యాల రాజా, రంగా గారు తాపీ పట్టుకొని నిర్మించినట్లు భవిష్యత్తు తరాలు భావించే ప్రమాదం ఉంది. ప్రచారం అంత జోరుగా సాగుతోంది. అది ప్రచారం ఆర్భాటానికి ఎవరు తట్టుకునే పరిస్థితి లేదు. అంటే ఆ యూట్యూబ్ ఛానల్ వారికి వచ్చే సమాచారం ఏ ప్రాతిపదిక మీద వస్తుందో మనకు తెలియదు. కాకపోతే వారి ఆర్భాటం చూస్తుంటే వారి ముందు ఎవరు నిలవలేరు. అంటే నాకు తెలిసిన సమాచారాన్ని, నేను అథెంటికేట్ చేసిన సమాచారాన్ని నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. అంటే నేనేమైనా ప్రెజుడిస్ గా మాట్లాడితే కూడా మీరు దాన్ని విమర్శించవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఇలాంటి అంశాలలో కొంచెం ఆబ్జెక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది. 1955 డిసెంబరు 10న ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. 1967 ఆగస్టు 4న ఇందిరాగాంధీ కుడి ఎడమ కాలువల్లోకి నీళ్లు వదిలారు. అంటే 10 సంవత్సరాల ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు వదిలారు. మరి పోలవరం ప్రాజెక్టు 2004-05లో ప్రారంభమై 2024-25 నాటికి కూడా దిక్కు దివాణం లేకుండా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంటే 3-4 రెట్లు పెద్ద ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. దాన్ని పూర్తి చేయడంలో అనేక సమస్యలు ఉంటాయి, సాంకేతిక సమస్యలు కూడా ఉంటాయి, టెరైన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ప్రతి ప్రాజెక్టు డిఫరెంట్ ఛాలెంజెస్ ఇంజనీర్లకు ఇస్తుంది. అయితే ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో అన్ని సక్రమంగా జరుగుతున్నట్లు అధికారులు కానీ, నిపుణులు కానీ, రాజకీయ నాయకులు కానీ సక్రమంగా వ్యవహరిస్తున్నారని ఆలోచనాపరులు ఎవ్వరూ అంగీకరించారు. రాష్ట్రం విభజన జరిగిన తరువాత ఇక్కడ తెలంగాణలో కట్టిన కాళేశ్వరం లో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. ఇప్పుడు పోలవరంలో ఏం జరుగుతున్నదో తెలుసు. దీనిని బట్టి చిన్న రాష్ట్రాలు ఏర్పడటం వల్ల పెద్ద సమస్యలు వస్తాయని గ్రహించే సమయం వచ్చింది. కుడి కాలువ గుంటూరు, ప్రకాశం జిల్లాలో 11 లక్షల ఎకరాలు నాగార్జున సాగర్ సాగు చేస్తుంది. ఎడమ కాలువ నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాలో 9 లక్షల ఎకరాలు సాగు చేస్తుంది. ఏటా 20,000 కోట్ల రూపాయలు విలువైన పంట ఆదాయం వస్తుందని అంచనా. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించింది. మెయిన్ పవర్ హౌస్ 810 మెగావాట్లు, కుడి కాలువ పవర్ హౌస్ 90 మెగావాట్లు, ఎడమ కాలువ పవర్ హౌస్ 60 మెగావాట్లు.
20వ శతాబ్దం అద్భుతం నాగార్జున సాగర్ అని అప్పట్లో ఇంజనీర్లు కానీ ఇతరులు సామాజిక శాస్త్రవేత్తలు రాజకీయవేత్తలు అందరూ అంగీకరించారు. రాజకీయ నాయకుల జోక్యం లేదు ఇక్కడ. అంటే సోమవారం పోలవారం అంటూ ఏమీ లేదండి, హడావిడి లేదు, ఎవరు వెళ్ళేవారు కూడా అక్కడికి. కాంట్రాక్టర్లకు పెత్తనం లేదు. 160 మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కూలీలు నిర్మాణ సమయంలో మరణించారు. వారిని సంస్కరించుకునే, అంటే వారిని స్మరించుకునే జ్ఞానం కానీ, ఓపిక కానీ, శ్రద్ధ కానీ ఎవరికి లేదు. అది దొరుకుతుంది. అంటే వీఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ నాగార్జున సాగర్, బట్ వీ నెవర్ రిమెంబర్ ద పీపుల్ హూ వర్క్డ్ ఫర్ ఇట్. చీఫ్ ఇంజనీర్లకు కూడా ఆ రోజుల్లో సొంత కార్లు ఉండేవి కావు, సొంత ఇళ్ళు ఉండేవి కావు. అది పరిస్థితి. అంటే ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ ఎంత ఏ స్థాయిలో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. 11 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం వరకు తట్టుకునే విధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టును రూపొందించారు. 2009లో 22 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినా ప్రాజెక్టు తట్టుకుంది. నాణ్యత ఎంత నాణ్యంగా కట్టారు, కాంగ్రెస్ వాళ్ళే కట్టారు ఖచ్చితంగా. మన హెడ్స్ ఆఫ్ టు దోస్ politicians who are behind it and also the engineers behind it and the contractors who are behind it. అండ్ వాళ్ళని విమర్శించడం అనేది చాలా దూకుడుగా వెళ్తాను, మన తెలుగు మీడియాలో చాలా దూకుడుగా వెళ్తాను. కానీ అసలు తప్పు చేసిన వారిని మాత్రము రక్షణ కవచంలో ఉంచుతారు. వాళ్ళు మన వాళ్ళు అయితే చాలంటే. నిజానికి 2009లో డ్యామ్ భద్రతపై ప్రభుత్వం కూడా ఆందోళన చెందింది. 50 ఏళ్ల తర్వాత కూడా ముక్కల ఉండింది ఆ ప్రాజెక్ట్. పోలవరం నాణ్యత స్థాయిలో ఉందని మనం చెప్పగలమా? గుండెల మీద స్థాయి చేసుకొని మధుకాన్ కానీ, లేకపోతే ట్రాన్స్ట్రాయ్ కానీ, లేకపోతే నవయుగ కానీ, లేకపోతే తర్వాత వచ్చిన కంపెనీలు కానీ, అప్పట్లో ఉన్న రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, ఆయన ఏంటి కలలు కనేవాడు కదా, ఆయన చెప్పగలడా పోలవరం నాణ్యత అదే స్థాయిలో ఉన్నదని? రింగ్ బండ్ వాళ్ళు కాపర్ డ్యామ్ ఏ విధంగా నిర్మించారో మనం చూసాం కదా. టెక్నికల్లీ ఫీజబుల్ కానీ చేయకుండా పనులు చేశారు తొందరగా. అంటే ఎన్నికల ప్రచారంలో ఏది నీళ్ళు ఇచ్చేసాం ఇక్కడ చంద్రశేఖరరావు అదే చేశాడు, అక్కడ చంద్రబాబు నాయుడు అదే చేశారు. అంటే వీళ్ళు కాంగ్రెస్ వారి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే, నేను కాంగ్రెస్ వాదని చెప్పట్లేదండి. కాంగ్రెస్ వారికి ఒక పద్ధతి ఉన్నది. ఆ రోజుల్లో నాయకులకు అధికారులకు కూడా ఒక పద్ధతి ఉంది. నాయకులు ఎంత ఒత్తిడి చేసినా చీఫ్ ఇంజనీర్లు అక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు. తమ ఉద్యోగాలైనా మానేస్తాం కానీ ప్రాజెక్ట్ క్వాలిటీ మీద కాంప్రమైజ్ ఉండదు. దేశభక్తి అనేది ఒకటి ఉండింది ప్రజల్లో, అదంతా పోయింది కదా. ఇప్పుడు డబ్బు భక్తి, లేకపోతే మనోళ్ళ ఇదే గోల. ఎక్కడికి పోయినా ఇదే గోల. సాగర్లో అవినీతి గురించి అవగాహన లేని వారే మాట్లాడుతుంటారు, విమర్శలు చేస్తుంటారు. కోట్ల అవినీతి అంటూ ఆ రోజుల్లో కూడా పత్రికల్లో వ్యాసాలు సంపాదకీయాలు వచ్చేవి, అవి నేను చదివాను. నాగార్జున సాగర్ కాలువలోకి నీళ్లు పారే నాటికి డ్యామ్ లెఫ్ట్ రైట్ కెనాల్స్ మొత్తానికి అయిన ఖర్చు 132 కోట్లు మాత్రమే. నాగార్జున సాగర్ల కాలువలోకి నీళ్లు పారే నాటికి డ్యామ్ లెఫ్ట్ రైట్ కెనాల్స్ కాలువల నిర్మాణానికి మొత్తానికి అయిన ఖర్చు 132 కోట్లు మాత్రమే. కాంట్రాక్ట్ చేసిన నష్టపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్ ఆ సమస్య లేదు, ఎందుకంటే అడ్వాన్స్ పేమెంట్ చేయటము, లేకపోతే యంత్ర పరికరాలు కొనుక్కోవటానికి చేయటము, లేకపోతే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టేయటం, ఇలాంటి. అంటే ఇక్కడ కూడా నలిగిపోయాడు కొంతమంది ఉంటారు. సబ్ కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు వీళ్ళు ఉంటారు. రాజకీయ నాయకులకు మాత్రము కామధేనులాగా మారిపోయాయి భారీ ప్రాజెక్టులు. వేల కోట్లు కుమ్మేస్తున్నారు. ఆ రోజుల్లో నాగార్జున సాగర్ సాకారం కావటానికి మద్రాసు ప్రభుత్వము, ఆంధ్ర ప్రభుత్వము, హైదరాబాద్ ప్రభుత్వాల సహకారం వల్లనే ప్రాజెక్టు ముందుకు వెళ్ళింది. ఇప్పుడు ఏంది, అది ఎప్పుడో అయిపోయిన దాన్ని మా 7 మండలాలు మమ్మల్ని కలిపేశారు, ఈ గ్రామాలను కూడా ఇవ్వాలి, అనవసర వివాదాలను 2 తెలుగు రాష్ట్రాల మధ్య చెప్తుంటే అసలు అంటే ఒకసారి వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోరా, రాజకీయాల వీళ్ళ జీవితమా అని అనిపిస్తుంది. ప్రపంచంలోకెల్లా ఇది అతి ఎత్తు పొడవైన ప్రాజెక్టు. గాడ్స్ గివెన్ గిఫ్ట్ టు ద పీపుల్ ఆఫ్ ఏపీ అని డాక్టర్ కోస్లా ఇంజనీర్, చాలా ఎమినెంట్, తర్వాత నర్మదా విషయాన్ని డిజైన్ చేస్తుంది ఆయనే. గాడ్స్ గివెన్ గిఫ్ట్ టు ది పీపుల్ ఆఫ్ ఏపీ అని ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన అనేవారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడ తగ్గు పెట్టుకున్నామా, ఏం చేద్దామా అని చూస్తున్నారు రాజకీయ లబ్ధి పొందటానికి.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సహకరించిన వారు గోపాలరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అప్పట్లో సంజీవరెడ్డి గారు, నీలం సంజీవరెడ్డి గారు, వావిలాల ముత్యాల రాజా, కేఎల్ రావు చురుకైన పాత్ర వహించారు. అలాగే కడప కోటిరెడ్డి తుంగభద్ర ప్రాజెక్టు కొరకు శ్రమించారు. ఆయన తుంగభద్ర ప్రాజెక్టు గురించి శ్రమించడాన్ని మనం తప్పు పట్టలేము. ఆయన ప్రాంతపు ప్రజల ప్రయోజనాలను చూశారు. ఆయన దీనికి అడ్డం పెట్టాడు, దానికి ఏదో విమర్శ చేశాడు అని విమర్శలు చేయడం అంత సమంజసం కాదు. ఇరిగేషన్ పై పెట్టుబడి వ్యాపారం కాదని, సమాజానికి జరిగే హితం గురించి ఆలోచించాలని కడప కోటిరెడ్డి, రంగా ఇద్దరు కూడా వాదించేవారు. ఇద్దరు ఆయన తమ తమ ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను కోరారు గారు. ఒకదానికి వ్యతిరేకం, ఒకదానికి అనుకూలం. ఈనాటి రాజకీయ నాయకులాగా ఆలోచించేవారు కాదు. ఈ వాదం 1949లో ప్రభుత్వం అంగీకరించింది. తుంగభద్ర, సిద్ధేశ్వరం, సంగమేశ్వరం ప్రాజెక్టుల తర్వాత నందికొండ చేపట్టాలని సంజీవరెడ్డి గారు వాదించేవారు. సంజీవరెడ్డి ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారంటూ రంగా ప్రభృతులు, నార్ల వెంకటేశ్వరరావు గారు దుష్ప్రచారం చేసేవారు. ఇవన్నీ రాజకీయ కారణాలను వేరే చెప్పనవసరం. 1952లో మద్రాసులో కాంగ్రెస్ కు మెజారిటీ పోయింది. రంగా ప్రచారము ఏం చేసేవాడంటే కాంట్రాక్టర్లు కోట్లు దోచుకున్నాను. 132 కోట్లు కూడా ఖర్చు కానీ ప్రాజెక్టు మొత్తం పూర్తయిన తర్వాత కోట్లు దోచుకోవటం ఎలాగా అనేది రంగా గారే చెప్పాలి, లేకపోతే వారి అంత్యవాసులు, అనుచరులు, అభిమానులు ఇప్పుడు చెప్పాలి. కాంగ్రెస్ నాయకులు, పెత్తందారులు లక్షలు పొందారని కూడా విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ నాయకులు మీద విమర్శలు చేయడంలో రంగా గారు చాలా ముందుండేవారు. 1935-36 ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ మ్యూజియం పెట్టింది. అది మునిగిపోతుందని కూడా అభ్యంతరం పెట్టారు. అధికారంలో ఉన్న వారి పేర్లు రాయటం రంగా లాంటి వారికి నచ్చేది కాదు. అసూయ ముందు పుట్టి ఆంధ్రుల తర్వాత పుట్టారు కదా అంటారు. రంగా గారి మీద ఆ విమర్శ చాలా బలంగా ఉంది. ప్రాజెక్టు ముందు వంతెన కూలిపోయింది, ఇంజనీరింగ్ కాంట్రాక్టుల తప్పిదం కాదు. రంగా, నార్ల విపరీత వ్యతిరేకం ప్రచారం చేసేవారు. తెలుగు జాతికి పాడి పంటల్ని, భోగభాగ్యాల్ని, సమృద్ధి సమకూర్చింది నాగార్జున సాగర్. ఈ ప్రాజెక్టు గురించి చాలా 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 విమర్శలు వచ్చాయి. దేశమంతటా నిర్మించిన అనేక ఆధునిక దేవాలయాలకు సాగర్ ఒక నమూనా అని నెహ్రూ గారు ప్రశంసించేవారు. ఏ విదేశీ నిపుణుల ప్రమేయం లేదు. భారతీయ ఇంజనీర్లు, ఆంధ్ర ఇంజనీర్లు దీన్ని ముందుకు తీసుకెళ్లారు. కేఎల్ రావు గారు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు, చొరవ తీసుకున్నారు. అందుకు ఆయన తెలుగు జాతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తొలుత కృష్ణానదిపై నందికొండ వద్ద డ్యామ్ నిర్మాణం చేసింది హైదరాబాద్ ప్రభుత్వమే. చాలా మంది తెలియదు. కేసీఆర్ గారు చెప్తుంటారు కదా, ఎక్కడికో చింతకు తీసుకువెళ్ళిపోయి ఆంధ్ర వాళ్ళు కట్టారు అని. ఇది ఒట్టి అబద్ధపు ప్రచారం అండి. అది నిజాం కాలపు నాటి ఇంజనీర్లు సాంకేతికంగా అధ్యయనం చేసి ఎక్కడ నిర్ణయించారో అక్కడే నాగార్జున సాగర్ కట్టబడింది. ఎడమ కాలువతో పాటు కుడి కాలువను కూడా జోడించి భారీ ప్రాజెక్టు నిర్మించవచ్చునని తెలిపి నాటి హైదరాబాద్ ప్రభుత్వం, మద్రాసు ప్రభుత్వం సహకారం కోరింది. కృష్ణానదిపై సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మద్రాసుకు నీరు తరలించాలని మద్రాసు ప్రభుత్వం ఆలోచన. కృష్ణా, పెన్నారు, నందికొండలపై అధ్యయనానికి డాక్టర్ కోస్లాను నియమించారు. కోస్లా కమిటీ నందికొండను బలపరిచింది. తమిళ ప్రాంతాలకు నీరు లేదు, ఆంధ్ర ప్రాంతాలకు డబ్బు లేదని రాజాజీ వ్యంగ్యంగా మాట్లాడేవారు. అంటే తెలుగు వాళ్ళంటే కొంచెం మద్రాసీలకి చులకన భావం ఉండేది. తెలుగు వారిలో ఐక్యత లేకపోవడం అనేది ఒక జబ్బు ఉండింది కదా, అసూయాపరులు. తెలుగు వారు సహజంగా అసూయాపరులు. ఒక ప్రాంతం అంటే ఒక ప్రాంతం పడదు, ఒక కులం అంటే ఒక కులం పడదు. మట్టి డ్యామ్ నిర్మాణము, కుడి ఎడమ వైపుల రెగ్యులేటర్ల నిర్మాణము, డ్యామ్ రాతికట్ట నిర్మాణం 1957లో ఆరంభమై 1967కు పూర్తయ్యాయి. కేంద్ర జల విద్యుత్ సంస్థ అనుమతి ఇయ్యకపోయినా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని జలాశయం నుంచి దిగువ నదిలోకి నీటిని విడుదల చేసే స్పిల్వే గేట్ల అమరికను 1974 పూర్తి చేశారు. అప్పటి నాయకులు స్పిల్వేలు నిర్మించిన, కాపర్ డ్యాములు నిర్మించిన ఒక శాస్త్రీయత, ఇంజనీర్ల నైపుణ్యం మీద ఆధారపడి ఇంజనీర్ల సలహాల మేరకు చేశారు. రాజకీయ అవసరాల కోసం ఎన్నికల్లో లబ్ధి పొందాలి, ఎన్నికల ముందే నీళ్లు ఏదో ప్రవహించినట్టు నటింప చేయాలి, గేట్లు పెట్టినట్టు నాటకాలు చేయాలి, పోలవరం సోమవారం అంటూ క్యాట్వాకులు చేయాలని అనుకోలేదండి వారు ఆ రోజు ప్రజలు. కానీ బచావత్ ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాల వాదనను తిరస్కరించింది. కృష్ణా డెల్టాకు విశ్వసనీయంగా నీళ్లు రావాలంటే
గేట్ల నిర్మాణం అవసరమని కేంద్రం తేల్చింది. 30,000 మంది కార్మికులకు 10 సంవత్సరాల ఉపాధి ప్రాజెక్టు నిర్మాణంలో దొరికింది. వినుకొండ, పొదిలి, దర్శి, ఒంగోలు తాలూకాల్లో నీటిని వారి ప్రత్యేక ప్రయత్నం జరిగింది. నీటిని పారించడానికి ప్రత్యేక ప్రయత్నం చేశారండి. అదే పడావు భూములు, నీటి కొరతతో సతమతమవుతున్న భూముల కోసము ప్రత్యేక ఇంజనీర్లు ప్రత్యేక కృషి చేశారు. రాజకీయ నాయకులు నిధులు కేటాయించారు. ప్రాజెక్టు ఎత్తు నదీ గర్భం పైన 409 అడుగులు, 300 అడుగుల ఎత్తు వరకు మానవ శక్తితోనే నిర్మించారు. ప్రాజెక్ట్ కాస్ట్ 1960 సెప్టెంబర్ నాటికి 91.12 కోట్లు. 1969 ప్లానింగ్ కమిషన్ లెక్క ప్రకారం 163.54 కోట్లయింది. తర్వాత ప్రాజెక్టులో చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల 2005 నాటికి ప్రాజెక్ట్ కాస్ట్ 1,300 కోట్లయింది. అప్పటికే ప్రాజెక్ట్ ఫలితాలు రావటం వల్ల దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయటము, విస్తరించడం అనేది చేశారు. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్. లెఫ్ట్ కెనాల్ నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాలో 9.76 లక్షల ఎకరాలకు, రైట్ కెనాల్ గుంటూరు, ప్రకాశం జిల్లాలో 11.18 లక్షల ఎకరాలకు నీరు సరఫరా చేసింది. మొత్తం 20.94 లక్షల ఎకరాలకు నాగార్జున సాగర్ ద్వారా నీరు వచ్చింది. ఎకరానికి సరాసరి ఖర్చు 6,200 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం ఖర్చు ఎంత ఉందో తెలుసు కదా మనకి. ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కోసం ఎకరానికి ఎంత ఖర్చు పెట్టారో, అసలు ఎకనామికల్లీ వైబుల్ అవుతుందా కాదా? ఎకనామిక్ వైబుల్ కాదు. అది పంపింగ్ ఖర్చులు కూడా రావు రైతులకి. ఒక్కొక్క ఎకరానికి నీటి సరఫరా చేయడానికి 25,000 ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు ప్రతి సంవత్సరం నీటి సరఫరాకి. అసలు అంటే అప్పుడు సాగర్ కింద మొత్తం అంటే ఎకరానికి ప్రాజెక్ట్ నిర్మాణానికి 6,200 కోట్లు, 6,200 రూపాయలు అయింది. ప్రస్తుతం 80,000 నుంచి 1,00,000 వరకు ఇంకా ఎక్కువే ఉన్నది. సాగర్ కింద ఏటా 1,500 కోట్ల ఆదాయం వస్తుంది. పవర్ ద్వారా 400 కోట్ల ఆదాయం. లేదా కొంచెం అప్డేటెడ్ ఫిగర్స్ కదండి, పాత ఫిగర్స్. అంటే మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 1,300 కోట్లు, ఏటా ఆదాయం 1,900 కోట్లు. అది అంటే ఎకనామిక్ వైబిలిటీ. అంటే ప్రాజెక్ట్ కాస్ట్ కంటే వచ్చే ఆదాయం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ధవళేశ్వరం వద్ద కట్టిన బ్యారేజీ వాళ్ళకు కూడా అదే విధంగా ఆదాయం వచ్చేది. ఈస్ట్ ఇండియా కంపెనీని ఆ మాట చెప్తే సర్ ఆర్థర్ కాటన్ కన్విన్స్ చేశాడు. మనం ఇప్పుడు భూమి శిస్తు అనా బేడా వసూలు చేస్తున్నాం. ఎకరానికి నీళ్ళు ఇస్తే ₹1 వసూలు చేయొచ్చు. మన ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం 3-4 సంవత్సరాలు వచ్చేస్తుందని కన్విన్స్ చేసి వ్యాపారులైన ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ప్రాజెక్ట్ని తెచ్చారు.